ఆ మధ్యలో ఒక ఊరు వెళ్ళాను. ఇలాగా కొత్త సంవత్సరంలో ఆరంభంలోనే మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ వచ్చినారు. బహుశా బీటెక్ చదువుతుంది అనుకుంటే. ఎందుకు బీటెక్ చెప్తున్నానంటే ఇట్స్ యూనివర్సల్ కోర్స్. సరే, మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చింది. ప్రైజ్లాడన్నా అనేది. ప్రైజ్లాడమ్మా అంటే, అన్నా నా వాగ్దానం నెరవేరకుండా ప్రార్థన చేయండి అనేది. అది అలాంటిది ఎప్పుడు నేను వినలేదు. వాగ్దానం నెరవేరేటట్లు ప్రార్థన చేయండి అనేది విన్నాం, కానీ వాగ్దానం నెరవేరకుండా ప్రార్థన చేయండి అనేది వినలేదు. సరే, నేను అన్నాను, మొత్తానికి నీకు ఏ వాగ్దానం వచ్చిందమ్మా అన్న. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నీవు నీ పితరుల యుద్ధకు క్షేమంగా చేర్చబడేదవు. ఆదికాండం 15:15. ఇంకెళ్ళిపోతానేమో అని భయం వేసింది. ఎవరికైనా మరి అలాంటిది వస్తే కష్టమే కదా. కనుక వాగ్దానాలు ఇట్లా స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా అలాంటివన్నీ సార్ట్అవుట్ చేయాలా. ఎందుకంటే మనం మనుషులము, మట్టి పురుగులం కదా. ఎవరికైనా అలాంటి వాగ్దానం వస్తే భయం వేస్తుంది. ప్రతిరోజు అదే భయంతో బతకాలంటే ఎలాగ బతుకుతాము? నీవు నీ పితరుల యుద్ధకు చేర్చబడదు, నీవు నీ పితరుల యుద్ధకు చేర్చబడదు, ఎలా క్లెయిమ్ చేయాలి అది? సరే, నేను ప్రార్థన చేసిన, ప్రభువా సహోదరు భయం ఉంది, భయాన్ని తీసివేయండి అని ప్రార్థన చేసిన, కానీ వాగ్దానం నెరవేర్చొద్దండి అని ప్రార్థన చేయలేదు. ఎందుకంటే నేనేవాడిని అలాగ ప్రార్థన చేయడానికి. ఆ తర్వాత ఆ సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళాను అదే ఊరికే స్పెషల్ మీటింగ్స్ కొరకు. మీటింగ్లు అయిపోయిన తర్వాత సేవకుని అడిగాను, బ్రదర్ పలానా సిస్టర్ వస్తుందా మందిరానికి అని. అంటే 50-50 ఉంది నాకు కూడా. అర్థమైంది కదా మీకు? వచ్చింది బ్రదర్, ఇందాకనే ఎక్కడ ఉంది అన్నాడు. బ్రదర్ ఒకసారి చూస్తారు పిలిపించండి అన్న. ఆయన పిలిపించినాడు. చాలా సంతోషంగా వచ్చింది. ఏమ్మా ప్రైజ్ లార్డ్ బాగున్నావు అంటే, అంకుల్ చాలా బాగున్నాను అనంది. వాగ్దానం సంగతి ఏమైందమ్మా అంటే, నెరవేరలేదు అంకుల్ ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్పారు నెరవేరలేదని? నీవు నీ పితరుల దగ్గర చేర్చబడదావు అంటే మనామనే కాదు, పితరుల యొక్క విశ్వాసం, పితరుల యొక్క మాదిరి, పితరుల యొక్క ఆత్మీయత, పితరుల యొక్క ఆ ప్రార్థనా జీవితం, పితరుల యొక్క ఆత్మీయమైన అనుభవంలోనికి కూడా దేవుడు మనల్ని తీసుకురావాలని కోరుతున్నాడేమో. కానీ అనేకసార్లు మనం వేరుగా భౌతికంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు వ్యక్తిగతమైన వాగ్దానాలు తీసుకున్నా, తర్వాత కుటుంబ వాగ్దానాలు తీసుకున్నా, ఇలాగ సార్వత్రికమైన మోటో వర్సెస్ తీసుకున్నా, మనకు తలంచినట్లుగా మనం ఇంటర్ప్రిట్ చేసుకోకుండా, వివరణ తాత్పర్యం చేసుకోకుండా ఆ వాగ్దానం క్లెయిమ్ చేసి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తూ చివరిదాకా ఆయన నడిపించేవాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు.